హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వీరెంచీస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో మాకు కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? తల్లిదండ్రుల ప్రేమకి విలువ ఇవ్వలేని వాళ్ళకి ప్రేమ విలువ కూడా తెలీదు అని నేనే నీతో చాలాసార్లు అన్నాను కదే అని చెప్పింది సంధ్య. కదా, అప్పుడు మీ అమ్మా నాన్న చెప్పిన పెళ్లి చేసుకుని ఉండేదానివి కదా, ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే ఇక్కడ మనోహర్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నీలో నువ్వు చాలా సంఘర్షణ జరుపుతున్నావు. నిజానికి నువ్వు లక్కీ. మనోహర్ లాంటివాడు అని తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా వాడిలో ఉన్న సాడిస్ట్ కానీ రోజుకొక రకంగా వాడి భార్యకి పరిచయం చేస్తూ ఉంటాడు. అందరూ అలా ఉంటారు అని అనట్లేదు సంధ్య, అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు శాడిస్టుల్లా అని చెబుతున్నా. కానీ మనోహర్ అలా ఉండడు, అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. కాబట్టి కొన్ని రోజులు అట్లీస్ట్ నువ్వు ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు మనో ఒక స్ట్రేంజర్ అనుకో. నీ ప్రాజెక్ట్ సెమినార్ పీపీటీని తను తీసుకున్నందుకు తన కంపెనీలోనే నీకు నచ్చిన ప్రాజెక్ట్ రికమెండ్ చేయడమే కాకుండా హెచ్ఆర్ రౌండ్కి కూడా తనే మనకి హెల్ప్ చేశాడు, అవునా కదా? సో ఈ ప్రాజెక్ట్ని డ్యామేజ్ చేసి మనోహర్కి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని పొద్దున్న మనం అనుకున్నట్టుగా కాకుండా, ఇది నీకు నచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి మనసు పెట్టి చేయి సంధ్య. ఆ తర్వాత నువ్వు కావాలి అనుకుంటే మనోహర్ నీ లైఫ్లో ఉంటాడు, లేదు అనుకుంటే లేదు. ప్లీజ్ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇది ఎలా జరగాలి అని రాసుంటే అలా జరుగుతుంది అంతే అని చెప్పి సంధ్యని ఒంటరిగా వదిలేసింది కాసేపు లేఖ. సంధ్య ఆలోచనల్లో పడింది. లేఖ చెప్పింది నిజమే. నేను చేసిన పీపీటీ లాంటి ప్రాజెక్ట్ నాకు నేను అడిగిన ఒక్క రోజులోనే ఇప్పించాడు. కొన్ని రోజులు నేను మనోహర్తో పాత గొడవలన్నీ మర్చిపోయి ఒక స్ట్రేంజర్లా ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు అని అనుకుంది. ఎస్, నేను మనోహర్ ఇక నుండి ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యి వెనక్కి తిరిగి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ మనోహర్ కింద చాప దిండు వేసుకుని పడుకుంటున్నాడు. అదేంటి అప్పుడే పడుకుంటున్నావు, భోజనం చేయవా అని అడిగింది సంధ్య. నేను తినేసా సంధ్య అని చెప్పాడు మనోహర్. ఏంటి అప్పుడేనా అని అంది సంధ్య. ఇవాళ బాగా ఆకలి వేసింది, ఎందుకో పిన్ని తినిపిస్తే తినేసా ఇప్పుడే అని చెప్పాడు మనోహర్. ఓహో, ఇప్పుడు నిద్రొస్తుందా నీకు అని అడిగింది సంధ్య ఫోన్ చూస్తున్న మనోహర్ని. లేదు లేదు చెప్పు అని అన్నాడు మనోహర్. అయితే నాతో కాసేపు టెర్రస్ మీదకి వస్తావా, వెదర్ చల్లగా ఉంది కదా అని అంది సంధ్య. ఏంటి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు మనోహర్. బాగానే ఉన్నాను అని అంది సంధ్య నవ్వుతూ. కొంపతీసి టెర్రస్ మీద నుండి ఏమైనా తోసేసే ప్లాన్స్ ఉన్నాయా ఏంటి అని అడిగాడు మనోహర్ పైకి లేస్తూ. సంధ్య ఫేస్ నొచ్చుకున్నట్టుగా పెట్టింది. సరదాగా అన్నానులే సంధ్య, నాతో మాట్లాడటం నీకు నచ్చదు కదా అందుకని అని చెప్పాడు మనోహర్. ఇవాళ నువ్వు ఈ ప్రాజెక్ట్ ఒప్పించడమే కాదు, ఇంటర్వ్యూకి గైడ్ చేసినందుకు ఐఎమ్ ఇంప్రెస్డ్ మనోహర్ అని అంది సంధ్య మనోహర్తో పాటుగా హాల్లోకి వస్తూ అంది. ఇద్దరూ కలిసి టెర్రస్ మీదకి వెళ్ళారు. సంధ్య మనోహర్ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళడం చూసి అందరూ ఆశ్చర్యపడి ఆనందించారు. పృథ్వీ అయితే ఇక నోరు తెరిచి అలానే ఉండిపోయాడు. అభి పృథ్వీ తల మీద ఒక్కటేసి, ముయ్యి నోరు, ఈగలు దోమలతో పాటు చిన్న సైజు ఏనుగు పిల్లలు కూడా దూరే అంత తెరిచో అని అన్నాడు అభి. పృథ్వీ నోరు మూసేసి, మధ్యాహ్నమే కదా మనోహర్ కోసం ఉప్పు కారం వేసిన ఫుడ్ తీసింది అని అన్నాడు. మనో అన్నయ్య ప్రాజెక్ట్ ఇప్పించాడు కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు నెమ్మదిగా తనలో మార్పు కూడా మొదలైంది అని అంది మేఘన. ఏమో, పొద్దున్నేమో కూరలో కలిపిన దాన్ని బట్టి చూస్తే తనకింకా మనోహర్ మీద కోపం పోలేదు అనే అర్థమవుతుంది మరి నాకైతే అని అన్నాడు పృథ్వీ. లేదు పృథ్వీ, సంధ్యలో మార్పు స్టార్ట్ అయ్యింది. తను కూరలో కారం కలిపింది అని తెలిసినా మనమెవ్వరం ఏమీ అనలేదని తనలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఇందాక లేక మనోహర్ వాళ్ళ పిన్ని కూడా ఈ 3 నెలలు మనోని ఒక స్ట్రేంజర్ అనుకుని ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్పారట. సంధ్య ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇలా మనోహర్తో
మాట్లాడటానికి టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళింది అని చెప్పింది వర్ష. మనోహర్, సంధ్య ట్యాంక్ ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చీకటి. ఆ చీకటిని ఆనందంగా తీర్చిదిద్దిన నక్షత్రాలు చల్లగా వీస్తూ కబుర్లు చెబుతున్న పిల్లగాలి వ్యూ బాగుంది కదా అని అంది సంధ్య. బాగుంది అని అన్నాడు మనోహర్. అవును, మీకు ఈ పేరెంట్ కంట్రోల్ ప్రాజెక్ట్ ఏ కంపెనీ నుండి వచ్చింది? అంటే నేను ఇంటర్న్షిప్ కన్నా ముందుగా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేయాలని ఈ కాన్సెప్ట్ తీసుకున్నా. అప్పటికి ఇటువంటి యాప్స్ కూడా లేవు, అందుకే ఈ డౌట్ వచ్చింది అని చెప్పింది సంధ్య. ఈ ప్రాజెక్ట్కి కారణం నువ్వే సంధ్య. అప్పుడు మన పెన్ డ్రైవ్స్ మారిపోవడం వల్ల నువ్వు డిజైన్ చేసిన కిడ్స్ లిమిటెడ్ అనే ప్రాజెక్ట్ మేము టేకప్ చేశాక మాకు ఒక యూనివర్సిటీ డైరెక్టర్ ఈ యాప్ని ఎలా డిజైన్ చేయాలి చెప్పి ప్రాజెక్ట్ని అప్పగించారు మాకు అని చెప్పాడు మనోహర్. ఏంటి, యూనివర్సిటీ డైరెక్టరా అని ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. అవును, నీ పీపీటీ కిడ్స్ లిమిట్ నుండే ఆయనకి ఈ ఆలోచన వచ్చిందట. అంతేకాదు, ఈ జనరేషన్లో స్టూడెంట్స్ని చూసి ఆయనకి ఆ ఆలోచన కలిగిందట. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరి మొబైల్స్లో కూడా ఈ పేరెంట్ కంట్రోల్ని యాక్టివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా దీని గురించి అవగాహన కలిగించేలా ప్రాజెక్ట్ రెడీ అయ్యాక మన టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారట అని అన్నాడు మనోహర్. కానీ ఇది చాలా మంచి ఆలోచన కదా అని అంది సంధ్య. అసలు ఆ డైరెక్టర్ సార్కి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందబ్బా? ఈ యాప్ గురించి అవగాహన ఏర్పడితే మిగతా కాలేజెస్ కూడా పోటీ పడతారు అని అంది సంధ్య. అసలు ఆ డైరెక్టర్ సార్కి ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగావు కదా, చెప్తాను విను. ఆ సార్ వాళ్ళ అబ్బాయికి డెహ్రాడూన్లో ఫోటోగ్రఫీ ఫ్రీ సీట్ వస్తే అక్కడ చదువుకోవడానికి వెళ్ళి చెడు స్నేహాలు పట్టి వ్యసనానికి బానిసగా మారాడు. ఇంత మార్పుకి కారణం ఫోన్లో కాంటాక్ట్ అయ్యి హాస్టల్కి డ్రగ్స్ లాంటివి తెప్పించుకోవడం, చూడకూడని వీడియోస్ చూడడం, ఇలా ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని గడపడం. హాస్టల్ నుండి ఇంటికి వచ్చాక కూడా ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడట. అడిగితే చదువుకుంటున్నా అని చెప్పేవాడట. సార్కి అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం అప్పుడు బయటపడిందంట. గట్టిగా అడిగేసరికి సూసైడ్ చేసుకున్నాడంట వాళ్ళ అబ్బాయి. తన పిల్లాడిలా ఏ స్టూడెంట్ జీవితం కూడా పాడవకూడదని ఆయన ఇలా మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు అని చెప్పాడు. పైగా ఆయనకి ఈ ప్రాజెక్ట్ చాలా విలువైనదంట అని అన్నాడు మనోహర్. అయ్యో, ఎంత మూర్ఖంగా సూసైడ్ చేసేసుకున్నాడు అతను. తల్లి తండ్రి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ ఊపిరే మన ప్రాణం అన్నట్టుగా బ్రతుకుతారు. అటువంటి పిల్లలకు చనిపోతే ఆ తల్లిదండ్రుల మనోవ్యధని మాటల్లో చెప్పలేం, ఓదార్చలేము కదా అని అంది సంధ్య. అవును సంధ్య, ఈ విషయమే కాదు, ఈ మధ్య ప్రేమలో ఫెయిల్ అని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారని చిన్ని చిన్ని విషయాలకే సూసైడ్ చేసేసుకుంటున్నారు సంధ్య. లైఫ్ ఎప్పుడు మనకి నచ్చినట్టే ఉండాలని లేదు కదా. సే ఎస్ ఆర్ నో. మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి, కానీ మూర్ఖంగా సూసైడ్ లాంటివి చేసుకోకూడదు అని అన్నాడు మనోహర్. సంధ్య ఫేస్ ఎందుకో డల్గా అనిపించి టాపిక్ డైవర్ట్ చేయాలని, వెదర్ చాలా బాగుంది కదా, ఈ టైంలో మౌత్ ఆర్గన్ ఉంటే భలే ఉండేదని అన్నాడు మనోహర్. మౌత్ ఆర్గన్ అనగానే ఆనందం కలిగింది సంధ్య మనసుకి. సంధ్య మనోహర్తో నీ మౌత్ ఆర్గన్ ప్లే చేయడం వచ్చా అని అడిగింది మెరిసే కళ్ళతో. నాకు వచ్చు అని తల ఊపాడు. డైలీ ప్లే చేస్తావా, అప్పుడప్పుడా? నేను ఇప్పటి వరకు చూడలేదు నువ్వు ప్లే చేయడం అని అంది సంధ్య. డైలీ ప్లే చేయను, అప్పుడప్పుడు మనసుకి బాధ ఆనందం కలిగినప్పుడు, క్లైమేట్ ఇలా ఆహ్లాదకరంగా అనిపించినప్పుడు, బాగా ఇష్టంగా అనిపించినప్పుడు ప్లే చేస్తా అని అన్నాడు మనోహర్. మరి ఇప్పుడు ప్లే చేయొచ్చుగా, క్లైమేట్ చాలా బాగుంది కదా, ప్లీజ్ అని అంది సంధ్య. నా దగ్గర లేదు అని అన్నాడు మనోహర్. ఓ అంతేగా, నా దగ్గర ఉంది, ఇప్పుడే తెస్తా అని పరుగున కిందికి వెళ్ళింది సంధ్య. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బ్యాగ్లో నుండి మౌత్ ఆర్గాన్ తీసి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. హాల్లో కూర్చున్న వాళ్ళంతా సంధ్య వింత ప్రవర్తనకి నవ్వుకుంటుంటే శ్రీకర్ శ్రీలేఖతో, ఏం గీతోపదేశం చేశావే నీ హితురాలికి, ఎంత మార్పు వచ్చింది
అని అన్నాడు. మనో ఒక స్ట్రేంజర్ అనుకుని తనతో ఫ్రెండ్షిప్ చెయ్యి అన్నాను అంతే అని చెప్పింది లేఖ. సంధ్య ఆయాసపడుతూ ఇదిగో మౌత్ ఆర్గన్ ప్లే చేయి వింటాను అని అంది. మౌత్ ఆర్గన్ తీసుకుని మనో వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావే ఆ సాంగ్కి చక్కగా ప్లే చేస్తున్నాడు. మరి గొడవలతో స్టార్ట్ అయిన వీళ్ళ బంధం ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ వరకు వచ్చింది. ఈ బంధం శాశ్వతంగా నిలుస్తుందంటారా? మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.